వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సువర్ణ. నేను మీ రాజీ. సో సువర్ణ, అసలు మనం ఎక్కడికి వచ్చాం? సిద్దిపేటలో ఉన్నటువంటి తీగల్ నర్సాపూర్కి వచ్చాం. తీగల్ నర్సాపూరా? ఎందుకు వచ్చాం? తెలంగాణ ఫెస్టివల్స్ లో ఏది ఫేమస్? అన్ని ఫేమసే. ఇప్పుడేం ఫేమస్ రా? బతుకమ్మ. బతుకమ్మ సంబరాలు ఎలా ఉంటాయో చూపిద్దామని తీసుకొచ్చా. అవునా? ఎస్, బతుకమ్మ సంబరాలు ఎలా ఉంటాయి? వేరే లెవెల్లో ఉంటాయి. దీనికి మరి ఆలు మిఠాయి తోడైతే డబ్బాలు ఉంటాయి. ఎస్, మరి బతుకమ్మ ఎలా ఉందో చూద్దామా? ఏంటి సువన్ ఎక్కడ తీసుకొచ్చావు? కొండపోచమ్మ టెంపుల్ అన్నమాట ఇది. సో ఈ ఊరికి ఈ టెంపుల్ చాలా స్పెషల్. ఫస్ట్ ఒకసారి దర్శనం చేసుకుని తర్వాత మన సంబరాలు మొదలు పెట్టేద్దాం. ష్యూర్. ఓకేనా? యా. ఇక్కడ కొండపోచమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్. సో మేము కూడా ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాతే బతుకమ్మ సంబరాలు మొదలు పెడదాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఆలయ ధర్మకర్త ఉన్నారు. సో ఫస్ట్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సో ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఈ ఆలయానికి ధర్మకర్తగా ఉన్నారు? మేము 56 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 56 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అయితే ఈమె పుట్టింది ఒక 1000 సంవత్సరాల కింద పుట్టింది అన్నట్టు. పుట్టినప్పటి 273 సర్వనామాలుగా ఈ కొండపోచమ్మ దేవస్థానం అని నిలిచింది. అసలు ఈ కొండపోచమ్మ దేవాలయానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది? స్థల పురాణం ఏంటి? స్థల పురాణం అమ్మవారు పవిత్రం, అమ్మవారిది ప్రతిష్ట బాగున్నది. అయితే కొమ్మిరేలు పోయిన భక్తులంతా అవి కొమ్మిరేలు మల్లన్న తమ్ముడు, ఈమె అక్క. ఈ అక్క దగ్గరికి వచ్చి వీళ్ళు మంచిగా దర్శనం చేసుకొని బోనాలు చేసి పటాలేసి ముడుపులు కట్టి ఏదంటే అది కూడా అమ్మవారు ఆమె అన్ని ఆశీర్వాదం ఇస్తుంది. అయితే ఆమె యాటలు పోస్తారు, ముడుపులు కడతారు, ఓడి బియ్యాలు పోస్తారు అని భక్తులంతా వచ్చి ఎప్పుడు కూడా ఇప్పుడు 30-40 ఏళ్ళ కూడా బాగా పవిత్రం అయిపోయింది. అంతకన్నా మొదలు జర ఏమి లేకుండే. ఇప్పుడు భక్తులు కూడా మంచిగా ధర్మసత్రాలు కడుతున్నారు, ముడుపులు కడుతున్నారు, కట్నాలు కాணிకలు కూడా అన్నీ మంచిగా పెడుతున్నారు. ఆమె ఇక్కడ రోడ్డు కూడా సౌకర్యం అయిపోయింది. కొమ్మేలు పోయిన భక్తులంతా ఇక్కడ వచ్చి అన్ని మంచిగా నిమ్మలంగా చేసుకొని చాలా ఫేమస్ అయిపోయింది అమ్మవారు ఇప్పుడు. సువర్ణ టెంపుల్ సూపర్ ఉంది కదా. అండ్ ఇక్కడ దేవాలయం దర్శించుకోవడమే కాదు, ఇక్కడ ఈ ప్లేస్ లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అవును. మరి ఇంకెందుకు లేట్ వెళ్దామా? వెళ్దాం పద. పద. యా. బతుకమ్మ పండుగ దసరా సంబరం ఊరు వాడ జాతర మదిలో నిండని ఎంతో సంతోషం. ఎందుకంటే మిఠాయి మిఠాయి అంటే ఆలి వేడుక ఏదైనా ఆలివ్ మిఠాయితోని. ఎస్, సో గైస్ మొత్తానికి ఆలివ్ మిఠాయి బతుకమ్మ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పొచ్చు. ఒకసారి మీరు చూస్తే చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా కొండపోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసారు. సో చక్కగా బతుకమ్మలు అలంకరించుకుంటూ ఇక్కడ బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి మాత్రం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మనం కూడా సుమన్ టీవీ వీళ్ళందరితో కలిపి ఈ రోజు బతుకమ్మ సంబరాలు అయితే మొదలు పెట్టేద్దాం. రైట్, నాతో పాటు ఇక్కడ ఒక మేడం ఉన్నారు. ఫస్ట్ మా ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్, మీ పేరు? అనుగీత గారు. సో ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతాయి అసలు? బేసికల్ గా చాలా బాగా జరుగుతాయండి. చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు చేస్తారు. చక్కగా అన్ని పూలతో అలంకారం చేస్తారు. మరి అమ్మవారికి అన్ని నైవేద్యాలు పెట్టి చక్కగా నిమజ్జనం కూడా చేస్తారు. అందరూ మహిళలు ఇంట్లో పాల్గొంటారు. చక్కగా చిన్నపిల్లలతో సహా అందరూ కూడా చక్కగా అలంకారం చేసుకొని అందంగా తయారయ్యి మంచిగా ఇక్కడికి బతుకమ్మ ఆడుకోవడానికి వస్తారు. ఎస్, సో అందరూ రెడీగా ఉన్నారు బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి. అందరూ రెడీయా? ఓకే, సో అందరూ రెడీగా ఉన్నారు. రాజు, సో నువ్వు కూడా మొత్తం అందరితో కలిపి ఒకసారి గట్టిగా ఆలి మిఠాయి ప్రెసిడెంట్స్ బతుకమ్మ సంబరాలు మొదలెడదామా అంటే మనం మొదలు పెట్టేద్దాం. సో గైస్ అందరూ రెడీనా? మరి ఆలివ్ మిఠాయి వారి
బతుకమ్మ సంబరాలు మొదలు పెడదామా ఇంకా? ఓకే, సో లెట్స్ స్టార్ట్. బతుకమ్మ పండుగ దసరా సంబరం ఊరు వాడ జాతర మదిలో నిండని ఎంతో సంతోషం ఎందుకంటే మిఠాయి మిఠాయి అంటే ఆలివ్ వేడుక ఏదైనా ఆలివ్ మిఠాయితోని సో మార్నింగ్ నుంచి ఇక్కడికి బతుకమ్మ సంబరాలు ఏ విధంగా జరుగుతాయో చూడడానికి వచ్చాం అనమాట. అవును సువర్ణ, అద్భుతంగా ఉంది కదా. అసలు ఈ ఊరైతే చాలా చక్కగా ఉంది. అట్ ది సేమ్ టైం చూడండి, ఆడవాళ్ళందరూ కూడా ఎన్ని బతుకమ్మలు తీసుకొని రావడం జరిగిందో. అవును. సో నువ్వు ఒక గ్రూపు, నేను ఒక గ్రూపు. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు? సో నాకు ఏదైనా ఓకే. నీకు అది ఓకేనా? అయితే సో మా వాళ్ళందరూ ఇటువైపు ఉన్నారు అనమాట. ఓకే, గట్టిగా ఒకసారి హాయ్ చెప్పండి మా వాళ్ళందరూ కూడా. సరే, ఇదంతా సువర్ణ టీం అనమాట. సో మా వాళ్ళందరూ కూడా ఇటువైపు ఉన్నారు. సో ఇదంతా కూడా రాజీవ్ టీం. ఓకేనా? ఓకే, రాజీవ్ టీం చాలా జోష్గా ఉన్నారు. సో ఈ రోజు మనం ఆలివ్ మిఠాయి ప్రెసెంట్స్ బతుకమ్మ సంబరాలు చేయడానికి వచ్చాం కాబట్టి ఇక్కడ చాలా బతుకమ్మలు ఉన్నాయి. మంచిగా అనిపించిన బతుకమ్మల్ని ఎవరైతే చేస్తారో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ అయితే ఇద్దాము. షూర్, నాకైతే అన్ని నచ్చేసాయి. మరి కానీ గిఫ్ట్లు కొన్నే ఉన్నాయి కదా, సో అందరికి ఇవ్వలేం కాబట్టి కొంతమందిని సెలెక్ట్ చేద్దాం. బట్ మనకు అంత అవగాహన లేదు కాబట్టి మన చైర్మన్ గీత గారిని ఒకసారి పిలిచేద్దాము. అనుగీత గారు, చాలా బతుకమ్మలు ఉన్నాయి, పెద్ద టాస్క్ మీకు. సో ఇందులో సెలెక్ట్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. పాప అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు యాక్చువల్లీ. సో ఓటు మైక్ మీకే ఇచ్చేస్తున్నా. కొంచెం ఇది కష్టంగానే అనిపిస్తుంది, ఎందుకంటే అందరు బతుకమ్మలు చాలా బాగా చేశారు. బతుకమ్మ పండుగ అనగానే అమ్మవారు గుర్తుకొస్తారు కాబట్టి అమ్మవారిది చేసినటువంటి వాళ్ళది ఎవరు ఒక్కసారి అమ్మవారిది ఒకటి అక్కడ అమ్మవారిది పెట్టినటువంటి వాళ్ళు గట్టిగా చప్పట్లు. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేషన్స్ అండి. ముందు మీ పేరు? శోభారాణి గారు, కంగ్రాచులేషన్స్. మరొకసారి గట్టిగా చప్పట్లు శోభారాణి గారికి. సో మీకు ఆలివ్ మిఠాయి నుంచి ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అండి. అమ్మ, మీరు అమ్మవారిని ఉద్దేశించి చక్కగా అలంకరణ చేసుకొని వచ్చారు కాబట్టి మీ బతుకమ్మకి మేము అంటే అందరినీ ఉత్సాహపరచాల్సిందే. ఎవరిని కూడా మనం నిరుత్సాహపరచొద్దు, అందరికి ఇద్దాం. కానీ అందులో అమ్మవారు చక్కగా ఆమె అలంకరించుకుంది కాబట్టి అది కొంచెం స్పెషల్ గా అంతే. ఎవరు అవసరం లేదు, అందరికి గిఫ్ట్స్ ఉంటాయి. మీ చేతుల మీదుగానే శోభారాణి గారికి మా ఆలివ్ మిఠాయి ప్రెజెంట్ నుంచి ఒక మంచి మీరు గెలుచుకున్నారు ఆలివ్ మిఠాయి స్వీట్ బాక్స్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ బతుకమ్మ ఎవరు? ఈ పెద్ద బతుకమ్మ ఎవరిదండి? మీ పేరమ్మా? సంధ్య గారు, కంగ్రాచులేషన్స్ అండి సంధ్య గారు. అండ్ మీరు గెలుచుకున్నారు ఆలివ్ మిఠాయి స్వీట్ బాక్స్. ఆలివ్ మిఠాయి ప్రెజెంట్స్ నుంచి ఈ బతుకమ్మ ఎవరిదమ్మా? రండి సార్, అందరూ అమ్మాయిలు అయిపోయారు సార్. గట్టిగా చెప్పట్లే. మీరు అలంకరించారా? ఇటువైపు నుంచోండి. ఏం పేరు అంకుల్ మీది? భూపతి రెడ్డి గారు. ఎప్పటి నుంచి బతుకమ్మ చేస్తున్నారు? ఇంట్లో మీ మిస్సెస్ చేస్తారా, మీరే చేశారా? మీరు చేశారా? ఇది నమ్మొచ్చా? ఇప్పుడు ఆయనే చేశారంట, నమ్ముతారా మీరు అందరూ? నమ్ముతారంట. ఓకే, డన్. నమ్మేస్తున్నారు కాబట్టి మీకు మంచి స్వీట్ బాక్స్. యాక్చువల్లీ అంత అందంగా అలంకరించారు. ఆలివ్ మిఠాయి తరపు నుండి మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం. అది ఆడవాళ్ళు బతుకమ్మ చేస్తే ఓకే, మగవాళ్ళు చేశారు గట్టిగా ఓన్ వేసుకోండి అబ్బా. ప్రైజ్ కూడా వచ్చింది యాక్చువల్లీ. కలర్ఫుల్ గా చేశారు నిజంగా బాబాయ్ రెడ్డి గారు, చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అందరికి ప్రైజ్లు ఉన్నాయి, గుస్సు అవ్వకుండా. ఇక రెడీ అవ్వాలి, బతుకమ్మ ఆడదా? ఓకే, మదిలో నిండని ఎంతో సంతోషం ఎందుకంటే మిఠాయి మిఠాయి అంటే ఆలివ్ వేడుక ఏదైనా ఆలివ్ మిఠాయితోని సో రాజు, సువర్ణ, ఆల్మోస్ట్ బతుకమ్మ ఆడేశారు. ఒక మంచి పాట పాడితే బాగుంటుందా లేదా? ఆబ్వియస్లీ కదా. కాబట్టి ఇక్కడ ఒక మంచి పాట పాడడానికి ఎవరు ఇనిషియేటివ్ గా వస్తారు? మీరు ఎవరైనా మంచి పాట పాడతారో వచ్చండి, రండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో. ఓ కోరస్ పాడుతున్నారు. గ్రేట్. రామ వియాలో శ్రీరామ రామ వియాలో రామ వియాలో శ్రీరామ రామ వియాలో హరి హరి రామ వియాలో వరియవగ రామ వియాలో రామ వియాలో
వరియన్న వారికి వియాలో వతులు చాలా వియాలో కృష్ణ రామ వియాలో కృష్ణ రామ వియాలో. సో మీరు ఇంత చక్కగా పాట పాడారు కాబట్టి మీరు గెలుచుకున్నారు ఆలివ్ మిఠాయి వారి స్వీట్ బాక్స్ అన్నమాట. గీత గారు చక్కగా పాట పాడారు ఆవిడ. సో ఆలివ్ మిఠాయి నుంచి మంచి స్వీట్ బాక్స్. గీత మ్యామ్, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి పండుగ తెలంగాణ వాళ్ళకి. ఎన్ని రకాల పూలు ఉంటే అన్ని రకాల పూలు చాలా నిష్టగా నియమాలతో పూజిస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత అంటే మీరేం చెప్తారమ్మా? ఇందులో ప్రత్యేకం ఏంటంటే బతుకమ్మ అంటే మనకు పూర్వకాలంలో చోళంగి రాజు అనేటువంటి అతను ఉండేవారు. అతనికి 9 కొడుకులు ఉండేవాడు. అందరూ కూడా పరమపదించారు. దాంట్లో ఒక మహిళ అమ్మాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ అమ్మాయి సంతానం కలుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఆ అమ్మాయిని బతుకమ్మ అంటే నిండు 100 ఏళ్ళుగా ఇంకా ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ బతుకమ్మ సంబరాల్ని వాళ్ళు చేసుకుంటారు. అప్పటి నుండి కూడా ఈ బతుకమ్మ అనే పేరు మనకు ఒక ప్రత్యేకం. పూర్వకాలంలో చారిత్రకంగా ఉండేటువంటిది ఇది. మనకు ఫస్ట్ బతుకమ్మ, రెండవ బతుకమ్మ, మూడో రోజున బతుకమ్మ అన్ని 8 రోజులు 9 రోజులు చక్కగా చేసుకొని 9వ రోజున సద్దుల బతుకమ్మ, అన్ని సద్దులు కలుపుకొని అంటే అన్ని పదార్థాలని చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరు కూడా ఆరగింపు చేస్తారు. ఇట్లా ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణ స్పెషల్. అలా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా 9 రోజులు ఆనందదాయకంగా చేసుకుంటారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.